మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి కొరకు దేవుడు మనందరినీ కూడా ప్రేమించి సిద్ధపరిచినటువంటి వాక్యము ఒకసారి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడదాం. వాక్య సందేశము ఏమిటంటే, మనము ఆత్మీయంగా గోరువెచ్చగా లేదా నిలువెచ్చ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? ఆత్మీయంగా నులివెచ్చని స్థితిలో ఉండడానికి కారణాలు మనం ఈ రాత్రి నేర్చుకుందాం. మూలవాక్యముగా పరిశుద్ధ లేఖనములో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం ఒకసారి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయును ఉద్దేశించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యము ద్వారా నేడు నాతో మాతో మీరే మాట్లాడండి ప్రభువా. అవును ప్రభువా, ఈ రోజుల్లో క్రైస్తవుల్లో చాలామంది నులివెచ్చ స్థితిలో ఉండడానికి కారణాలు ఈ రాత్రి నేర్చుకుంటున్నాం. మేమును మా తండ్రి సరిచేసుకోవడానికి ఈ వాక్యము ద్వారా నా తండ్రి ప్రభా నేడు నాతో మాతో మీరే మాట్లాడండి ప్రభా. మీ స్వరము ఎంతవరకైతే వెళుతుందో అంతవరకు కూడా ప్రభా నీవే ప్రతి ఒక్కరి హృదయాలు తెరిచి నేడు నువ్వు మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మదేవ. మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలు జరిపించండి. సకల విధమైన విరోధాటంకాలు పూర్తిగా కొట్టివేసి ప్రతి ఒక్కరితో మాట్లాడి మహిమ పొందుకోమని నజరేయుడని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ప్రభువు లవొదికయ సంఘముతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నులివెచ్చ స్థితిలో నువ్వు ఉన్నావని ప్రభువు చాలా హెచ్చరికతో మాట్లాడారు, గద్దించి మాట్లాడారు. 7 సంఘములకు దేవుడు ఆ లేఖను రాయిస్తూ సంఘములో ప్రతి లోపమును కూడా ఆయన వెలికి తీసి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నీవు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు, కానీ నులివెచ్చ స్థితిలో ఉన్నావు. చూడండి, ఈ రోజుల్లో క్రైస్తవులు అనేవారు కూడా ఈ లోక సంబంధమైనటువంటి పండగల మునిగిపోయారు. ఈ లోకంలో ఈ కొద్ది రోజుల్లో ఈ 3 రోజుల్లో పరిశీలన చేస్తే అందరితో పాటు మేము కూడా ఉన్నాము అనే లోకంలో ఇంకెక్కువ మన క్రైస్తవులే కనిపిస్తున్నారు అక్కడ. కారణం ఏంటంటే, వారు మనస్సు అయితే బాప్తిజం తీసుకున్నారు హృదయపూర్వకంగానే, కానీ మనస్సు ఇంకెక్కడ ఉండిపోయింది? లోకంలో ఉండిపోయింది. కానీ ప్రభు చెప్తున్నారు, ఈ రోజున నీవు ఒకవేళ అలాంటి నిలువ స్థితిలో నీవు ఉండగలిగితే ఉంటే దేవుడి కోపం చాలా అధికంగా ఉంటుందని ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్త పడి మాటలు మనం చూడగలిగితే ఇది చాలా తీవ్రమైన హెచ్చరిక. ఏమని చెప్తున్నారు ఆయన? నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు. దేవునికి ఇష్టం కాని కార్యం ఏది? నులివెచ్చని స్థితిలో ఉండడం. నులివెచ్చనిగా ఉండడం అంటే అటు వెచ్చగా ఉండకపోవడం, ఇటు చల్లగా ఉండకపోవడం. గోరువెచ్చని అంటారు చూసారా? గోరువెచ్చని స్థితిలో ఉండిపోవడం, అటు ఇటు కాకుండా ఉండడం దేవునికి ఇది చాలా అయిష్టమైనటువంటి కార్యం. మరి ఇలా నిలువ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అంటే, మొదటి మాట దేవుని కొరకైన ఆకలి లేకపోవడం. ఏం లేకపోవడం? దేవుని కొరకైన ఆకలి చచ్చిపోవడం. మీరు ఆలోచిస్తున్నారు లేదో, ఒక మనిషికి ఆరోగ్యం ఎప్పుడైతే కుంటుపడుతుందో, ఆరోగ్యం ఎప్పుడైతే బలహీనపడుతుందో ఆ వ్యక్తికి తినడానికి నోరు రుచిగా ఉండదు. ఏమైనా తిందాం అనుకుంటారు కానీ నోరు ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. జ్వరం వచ్చిన మనిషికి టెంపరేచర్ పెరిగిపోతుంది, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటుంటుంది, సరిగ్గా నడవలేం, కూర్చోలేం, తలపోటుగా ఉంటుంది.
తినడానికి ఒక ఇడ్లీ పెట్టిన చట్నీ నంచుకోమని తినమన్నా కానీ అలాగుంటుంది, వాళ్ళకి చేదైపోతుంది. కారణం ఏంటి? అనారోగ్యము వల్ల ఆ వ్యక్తికి ఆకలి మీద మనసు పొట్టలేదు. ఒకవేళ ఈ వాక్యం మనము అందరం కూడా ఆలోచన చేస్తే, శరీరానికి కొరకైన ఆకలి పోషించబడడానికి శరీరంకి ఎలాగైతే ఆకలి అవ్వితే ఇది ఎలాగైతే కొన్ని దినానికి బలహీన పడిపోతుందో, ఆత్మీయ జీవితమును కొరకైన ఈ వాక్యమైన ఈ జీవాహారము కూడా మనము స్వీకరించకపోతే, మనము చదవకపోతే, దేవుని కొరకైన ఆకలి మనకు లేకపోతే, దేవుని కొరకైన ప్రయాసం మనకు లేకపోతే, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనమును ఆత్మీయ స్థితిలో నిలువెచ్చ స్థితిలో మనందరం కూడా ఉన్నవని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. నీతి కొరకు ఆకలి దప్పక గలవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. వారు ఏమవుతారంట? తృప్తిపరచబడతారు. ఈ రోజున మనము కూడా నీతి అనగా యేసయ్య నీతివంతుడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు నీతిమంతులు ఉన్నారు? ఈ లోకంలో అంటే ఎవరు లేరు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వాళ్ళే. నీతిమంతుడైన దేవుడు అనీతిమంతుడైన మన కొరకు అని తన ప్రాణం పెట్టారు. దేవుడికి స్తోత్రం. అలాంటి నీతిమంతుడైన దేవుని కొరకైన ఆకలి మనకు ఉంటే మన జీవితము సాటిస్ఫాక్షన్గా సంతృప్తిగా ఉంటుందని ప్రభు వీళ్ళతో మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడానండి ఏమండి ఒక ఆరోగ్యకరమైన విశ్వాసం ఎలా ఉంటాడంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యము కొరకు ఏమండి దేవుని కొరకైన ఆశ ఎప్పుడు కలిగి ఉంటాడు. ఈరోజు ఎలా ఉంటుందంటే 10 నిమిషాల ప్రార్థన చేయడం కూడా కష్టమైపోయింది. ఎన్ని నిమిషాల ప్రార్థన? 10 నిమిషాలు. అది లోకంతో గడిపే సమయం చూస్తే 24 గంటల్లో కనీసం 10 గంటలు లోకంలో గడుపుతారు. అపవిత్రమైన ముసలమ్మ చుట్టూ పెట్టుకుంటూ ఉంటారు. ఏమండి చూడకొని దృశ్యాలు చూస్తూ ఉంటారు, వినకుండా మాటలు వింటూ ఉంటారు, వినోదాలు మునిగిపోతూ ఉంటారు. దానికి ఎంత సమయము? చాలా సమయం వెచ్చిస్తారు. కానీ దేవుని కొరకైనటువంటి ప్రయాస, దేవుని కొరకైన ఆశ, ప్రభు రాబోతున్నారనే విషయం అందరూ తెలిసినప్పటికీ కూడా, దేవుణ్ణి కలిగినప్పటికీ కూడా ఎంతసేపు మోకరించి ప్రార్థన చేస్తున్నామంటే ద ఆన్సర్ ఈజ్ 10 మినిట్స్. 10 నిమిషాలు మాత్రమే, లేదా 5 నిమిషాలు మాత్రమే అన్నట్టుంటే మనం ఇంకెంత భక్తి చేయాలి, ఇంకెంత ప్రార్థన చేయాలి. ఏమండి యేసు ప్రభు వారట పెందల కళ్ళు లేచి ఇంకా చీకటి ఉండగానే కొండెక్కి ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రం కలుగుండగాక. ఎందుకని? మన శరీరము బలపడాలంటే మనకి ఆహారం ఎంత అవసరమో, మన ఆత్మీయ జీవితం బలపడాలంటే వాక్యము అంతే అవసరం. మత్తయి సువార్త 4:4 చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. హల్లెలూయా. ఎలా జీవిస్తాడు మనిషి అండి? మామూలు భౌతికమైన జీవితం అయితే ఈ రొట్టె లేదా ఆహారం అనేది మనకు సరిపోతుంది, తాత్కాలికంగా బ్రతకవచ్చు. కానీ ఒక వ్యక్తి ఆత్మీయంగా జీవించాలంటే, తన ఆత్మ బలపడాలంటే కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యము. అందుకని యోహాను సువార్త 6:63 చదివితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ప్రభువు రాయించిన మాట ఏంటనగా, ఆత్మీయ జీవింపు చేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న ఈ మాటలు ఆత్మయును జీవమును కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుతామండి. మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు మన వాక్య సందేశం ఏంటంటే, ఒక వ్యక్తి నిలువెచ్చ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి దేవుల్లో బలంగా లేకపోవడం గల కారణం ఏంటి అనేది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేస్తూ ఉంటే, వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట, మనలో చాలామందికి ఏం లేదంటే దేవుని కొరకైన ఆకలి లేకపోవడం వల్ల ఆ వ్యక్తి దేవుని నుంచి దూరం అయిపోతూ ఉన్నాడు. ఇదే మొదటి కారణం. ఒకవేళ మనలో ఎవరైనా ఒకవేళ అలా ఉంటే మనందరం ఏం చేసుకోవాలి? ఈ రోజున సరి చేసుకుందుము గాక, మనమందరం సరిదిద్దుకుందుము గాక. ఎందుకంటే మన ఆత్మీయ జీవితమును బలపరిచేది ఏంటంటే దేవుని వాక్యమే.
దేవుడి వాక్యం ఒక వ్యక్తి చదువుతున్నప్పుడు అతని మనస్సులో ఉన్న ప్రతి పాపములు బయటపడతాయి. మీ అందరికీ తెలిసిన ఒక వ్యక్తి మనకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలో చాలామందికి పరిచయస్తుడు ఆయన, చాలా భాషల్లో కూడా పరిచయస్తుడు ఆయన. ఆయన ఎవరంటే చెప్పండి ఒకసారి, ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు. చాలా చాలా సంవత్సరాలుగా ఆయన సువార్త విన్నారు. అప్పట్లో టీవీలు లేకపోయినప్పటికీ కూడా రేడియో ప్రసంగాల ద్వారా, ప్రేమ ద్వారా అనే ఒక కార్యక్రమం ద్వారా అనేకులకు ఆయన పరిచయస్తులు. ఒక రోజున అనుకోని రీతిగా అతను బలహీనపడ్డారు. ఆరోగ్య విషయంలో, భౌతికంగా ఆరోగ్య విషయంలో బలహీనపడ్డారు. తీవ్రమైనటువంటి జ్వరంతో ఉన్నారు ఆయన, తీవ్రమైన జ్వరం. ఆయన జాబు కూడా అప్పటికి ఇంకా లేదు. అతని యొక్క కుటుంబీకుల్లో ఒకరు మాత్రం ఎవరికో చూసని చెప్పడం కోసం, తెలుగు వాళ్ళు కాదు వారు కూడా, ఎవరో ఇంగ్లీష్ వాడికి తెలుగులో వారికి ఏం చెప్పాలంటే తెలుగు వారికి బోధింపు చేసి తెలుగు నేర్పించాలి వాళ్ళకి. అలాగనే వారు ఏం చేశారంటే యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి యోహాను సువార్త గ్రంథం అంతా ఆయన చేతికి ఇచ్చారు చెప్పమని. ఆయన అనుకున్న మనసులో అంతా కూడా ఈయన మా దేవుడు కాదు, ఈయన ఎవరో దేవుడు, ఈయన ఎక్కడో దేవుడు, మాకెందుకు అనుకున్నాడు ఆయన కూడా మొదట్లో తెలియక. కానీ సర్లే చూద్దాము, ఎలాగైనా సరే బైబిల్ గ్రంథములో తప్పులన్నీ వెతకాలి, మా గ్రంథముల కంటే గొప్పదా ఈ గ్రంథము అని దీన్ని చాలా చులకనగా చేసి మొత్తం మీద చదువుతూ వారికి బోధించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎలా మారింది అతని జీవితం అంటే, మనం ఏం చేస్తాము చదవడం అంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశించెను, భూమి నిరాకారంగా ఉండెను, శూన్యముగా ఉండెను, చీకటి ఆకాశం అల్లాడుచుండెను అని చదివేసుకుంటాం. కానీ ఆయన అలా కదట. ప్రతి వచనమును ప్రతి మాటను కూడా ఆదియందు వాక్యం ఉండను. ఆ వాక్యం అంటే ఏంటి? ఆ వాక్యం ఎవరో ఉన్నారు, ఆ వాక్యం ఈ లోకం రావడం ఏంటి? ఇవన్నీ ఒక్కొక్కటి చదువుతుండగా ఒక రోజున ఏ తప్పులైతే వెతికి పడదామనుకున్నాడో అతని లోపములన్నీ బయటకు వచ్చేసి గట్టిగా స్తోత్రం చేద్దాం వస్తారు. ఎలా వచ్చింది చెప్పనా? చదివేసి వెళ్ళిపోవడదట, చదువుతుండగా తన జీవితం మార్చుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా, మారుస్తున్నాడు దేవుడు. అందుకే పెదవులతో చదువుకోవడం మాత్రమే కాదు, నీ జీవితమును వాక్యంలో చూసుకొని చదివితే నీ బ్రతుకు మార్చబడితే దేవుడి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. చూడండి, ఆ మనిషి అలాగను వాక్యం చదువుతుండగా తను సరిదిద్దబడ్డాడు. ఇంట్లో ఆ విషయం చెప్పాడు, నేను యేసు ప్రభువాని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని. తన భార్య చాలా పేచీ పెట్టేశారంట. తన భార్య మాత్రమే కాదు, కుటుంబీకులు మాత్రమే కాదు, సమాజము కూడా ఆయన ఏమన్నారట, ఆచార్యమూర్తి ఒకవేళ మనలో ఏమైనా లోపం ఉంటే, మన గ్రంథాలు తోపం ఉంటే సరిచేయి, నువ్వు ఆయనది ఎవరో దేవుడు నువ్వు పట్టుకుంటావేంటి, మనకు అసలు ఉందా ఇది సాంప్రదాయమా అని గద్దించారట. అప్పుడు ఆయన అన్నారట, నేను సరిచేసే గ్రంథం నాకెందుకు, నన్ను సరిచేసే గ్రంథం నాకు ఉంది, అదే పరిశుద్ధమైన దైవ గ్రంథం. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో, ఎవరైతే ఈయనను సరిచేయడానికి వచ్చారో వారందరూ కూడా ఏమైపోయారంటే, అమ్మా ఈయన పట్టుకునే దేవుడు మరి ఎంత గట్టిగా పట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ మేము మాత్రం సరిచేయాలని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారంట. అప్పుడు వాళ్ళు అన్నారట, అమ్మ నువ్వేనా ఒకవేళ సరిచేయి అంటే ఆమె అందట, మీరే సరిచేయలేకపోయారు, మీరే మార్చలేకపోయారు, నేనే మారుస్తానమ్మా, నేనే మారుస్తానని చెప్పేసి అని వారిని అందరూ పక్కన పెట్టి అప్పటి నుంచి నీ జనమే నీ దేవుడే ఆ స్థితికి దేవుడు తీసుకొచ్చారు. హల్లెలూయా. చూసారు ఎంత గొప్ప సాక్ష్యమో. నేను ఎందుకు మాట అంటున్నానంటే, దేవుని వాక్యం చదివిన ఆ వ్యక్తి తన లోపల బయటపడ్డంటే ఏ విధంగా చదివి ఆయన, ఏ విధంగా ప్రభు అతను దర్శించుంటారు అంటే, ఎంత తపనపడి ఉంటాడో వాక్యం కొరకు, ఎంత మదనపడి ఉంటాడో వాక్యం కొరకు, ఎంత ఆశపడి ఉంటాడో వాక్యం కొరకు. ఈరోజున మనం అందరం కూడా ఆలోచించాల విషయం, ఒక వ్యక్తి ఎందుకు మారట్లేదు అంటే ఆ వాక్యం వినడు కాబట్టి. సరి చేసుకోండి అనే సమయానికి గొడుగు కట్టేసుకుంటాడు. ఇలా గొడుగు, ఏం గొడుగు? ఆశీర్వాదం అనుగుణంగా కానగానే ఆమేన్ అంటాడు, నాకే అంటాడు. నీ బ్రతుకు మార్చుకో, నువ్వు సరి చేసుకో,
తప్పుడు దిద్దుకో అన్నాడు అనుకో, ఏం చేస్తాడు వాడు? ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, ఇది నా కోసం కాదులే, ఆ పక్కల కోసం, ఈ పక్కల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అంటారు. కానీ వాక్యం చెప్తుంది, వాక్యము ఎవరికి వారికి వ్యక్తిగతమైంది, మనల్ని మార్చుకోవడం కోసమే. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సిన మాట ఏమిటంటే, ఎందుకు ఒక వ్యక్తి జీవితంలో దేవుని కొరకు బ్రతకలేకపోతున్నారంటే, మొదటి మాట, అతడు నిలువెచ్చని స్థితిలో ఉన్నాడు. నిలువెచ్చని స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే, లోకముతో ఎక్కువ సమయం గడపడం, దేవునితో తక్కువ సమయం గడపడం. అర్థమవుతుందండి? లోకముతో ఎక్కువ గడపడం అంటే సోషల్ మీడియా వచ్చింది రోజుల్లో. సెల్ ఫోన్ చూడగానే ఉదయం లేవగానే సెల్ ఫోన్ చూసుకోవడం, సెల్ ఫోన్తో మొదలవుతుంది, సెల్ ఫోన్తో ఎండ్ అవుతుంది. అవునా? అది దేవునితో ప్రారంభిస్తే దేవునితో ఎండ్ అవుతావు నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ మధ్యకాలం నచ్చిన ఒక మంచి మాట చెప్పండి అందరూ ఒకసారి. జనవరి చెప్పండి, జనవరి, ఫిబ్రవరి, ఏముంది చివర? వర్రీ. అంత వర్రీలే, అన్నీ కష్టాలే. ఆర్థికంగా ఎప్పుడు చితికిపోతాం అంటే, ఇప్పుడు ఈ షాపింగ్లు అన్నీ అయిపోతాయి చూసారా, ఈ జనవరిలో, ఫిబ్రవరిలో. అందుకే చివరి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు బాగా రాశారులే, జనవరి, వర్రీయే, ఫిబ్రవరి, అక్కడేముంది చివరిన? వర్రీ వర్రీ వర్రీ. అంత కష్టాలే, అన్నీ బాధలే. ఎక్కువ షాపింగ్లు అయిపోతుంటాయి. ఇంకా మార్చుకొచ్చేసరికి చల్లారిపోతారు అందరూ. ఎలా రాయించాడు? మంచి మాట రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి అమ్మ. మనందరం కూడా ఈరోజు నేర్చుకుంటున్నటువంటి మాట ఏమిటనగా, మనము గోరువెచ్చని స్థితిలో ఉండడం కారణం ఏంటి అంటే, ఆత్మీయ జీవితంలో ఆకలి లేకపోవడం వల్ల ఆత్మీయ జీవితంలో బలహీనపడిపోతున్నామని అర్థం చేసుకోండి. దానికి కారణం ఏంటి? ఎక్కువ సమయం లోకముతో గడుపుతున్నాం, ఎక్కువ సమయం లోకస్తులతో గడుపుతున్నాం, ఎక్కువ సమయం లోకము గురించి ఆలోచిస్తున్నాం. దానివల్ల దేవుని కొరకైన ఆకలి మరణిస్తుంది. ప్రభు ఏమన్నారంటే, మీరు పైన వాటినే వెతకండి, కిందన్న మాట పైన మీరు మనసు పెట్టకండి. మొదట నా నీతిని, నా రాజ్యం వెతకండి, అప్పుడు మీకేం కావాలనో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభువు చెప్తున్నారు. ఈరోజు మనము ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. రెండవ మాట, మొదటి మాట ఏం చెప్పుకున్నాం ఒకసారి చెప్పండి. దేవుని కొరకైన ఆకలి లేకపోవడం వల్ల మన ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? బలహీనపడిపోతున్నాము, చల్లారిపోతున్నాము అని అర్థం చేసుకున్నాం. రెండవదిగా, నిలువెచ్చని స్థితిలోకి రెండవ కారణం ఏంటంటే, పాపముతో రాజీ పడిపోవడం. ఏం చేయడం? పాపముతో రాజీ పడిపోవడం. తప్పేముందులే, దేవుడు క్షమిస్తాడు కదా, దేవుడు ప్రేమమయుడు కదా, దేవుడు కనికర సంపన్నుడు కదా, ఆయనే చూసుకుంటాడలే, ఏముందులే, ఒక్కసారికే కదా అనే స్థితికి రావడమే ఆత్మీయ జీవితంలోనికి, నిలువెచ్చని స్థితిలోకి రావడం గల కారణం. ఒక్కసారే కదా, ఒక్క చిన్న తప్పే కదా. ఇది గుర్తుపెట్టుకున్నమ్మ, చిన్న తప్పు, చిన్న పాపం, అది తొదకు మహాభయంకర పాపం మాత్రమే కాక నరకానికి ఈడ్చుకెళ్తున్న విషయం మనము జాగ్రత్త పడాలి, గుర్తు చేసుకోవాలి. చిన్న తప్పు అనుకోవద్దు, చిన్న రాయి అయినా సరే మనిషి పడిపోవడానికి కారణమవుతుందండి. చిన్న తప్పు అయితే ఏముంది? ఈరోజు చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఈ పాపం వల్ల వచ్చే జీతం మర్చిపోయి తప్పేముందులే అనే స్థితికి వచ్చేస్తున్నారు. దానికి గల కారణం ఒకసారి మన బైబిల్ గ్రంథంలో తీసి చదువుదాం. పరిశుద్ధ లేఖన అందరూ కూడా ఒక మాట చదవండి. పాపంతో ఏమైపోవడం? మనం రాజీ పడడం. దానికి ఒక మాట చదవండి, పరిశుద్ధ లేఖనాలు తెరిచి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవి కిరీటము పొందును. 15 చదవండి, 15, 14 చదవండి, 15 చదవండి, 14 చదవండి. ప్రతివాడును తన
స్వకీయమైన దురాశ చేత తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరలు కొలపబడిన వాడై శోధించబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా మోసపోవద్దు. దేవునికి స్తోత్రం చేద్దాం బిగ్గరగా అందరూ కూడా. హల్లెలూయా. నులివేచ్చ స్థితులకి రెండవ కారణం ఏంటంటే పాపముతో రాజీ పడిపోవడం. దేవుడే అర్థం చేసుకుంటాడులే, దేవుడే చూసుకుంటాడులే. చాలామంది పాపం చేసిన తర్వాత ఎవరిపై నెట్టేస్తారంటే సాతానుపై నెట్టేస్తారు. సాతానుడే చేయించాడండి, సాతానుడు నన్ను శోధించేస్తున్నాడండి అంటారు. లేదా తోటి వారిపై నెట్టేస్తారు. ఎలా అంటే ఆదాము పాపం చేసిన తర్వాత ఎవరిపై నెట్టేస్తాడు? ఆయన తన భార్య అయిన హవ్వ మీద నెట్టేస్తాడు. హవ్వను అడిగాడు దేవుడు. హవ్వ ఏం చెప్పింది? సర్పంపై నెట్టేసింది. ఇంకా సర్పం దేవుడు అడగడు. చూసారా, దేవుడు ఆజ్ఞ ఇచ్చింది ఎవరికి? సర్పానికి కాదు. ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆయన ఆజ్ఞ తన బిడ్డలకు ఇచ్చాడు. ఎవరు వాళ్ళు? ఆదాము హవ్వ. దేవుడు ఏమైతే చెప్పారో అది చేయకుండా ఉండడం వల్ల ఏమైపోయారు? వాళ్ళు పాపంలో పడ్డారు. కానీ వారు ఏం చేస్తారు? ఇప్పుడు సమర్థించుకుంటున్నారు. ఏమని? నా తప్పు కాదు, నా భార్య తప్పు. ఈరోజు ఎవరినైనా ఒకవేళ ఒక మాట అడిగామనుకోండి, ఏమ్మా ఇది కరెక్ట్ కాదు కదా, దేవుడి వాక్యం ఇలా మాట్లాడట్లేదు, చెప్పట్లేదు కదా, మరి ఎందుకు ఇలా జీవిస్తానంటే నా తప్పు కాదండి పాస్టర్ గారు, నా భర్తలు చేయించాడండి. ఆయన అడిగితే ఆయన అంటే ఏమర్థమైంది మీకు? ఏ వ్యక్తి కూడా తప్పు నీది అంటే నా తప్పు కాదంటారు. ఒప్పుకుంటారు ఎవరైనా? ఎవరు ఒప్పుకోరు. నేనే ఒప్పుకోను. మనిషి తత్వం అలాగుంటుంది. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావంటే నేను చేశాను, కానీ నా వల్ల ఇది కాదు, ఇది పలానా వాళ్ళ వల్ల ఎలా చేశాను నేను, నా స్నేహితుల వలనో, లేకపోతే నా భార్య వలనో, నా భర్త వలనో, నా పిల్లల వలనో ఇలా చేయాల్సి వచ్చిందండి. ఆయన ప్రార్థన చేయండి పాస్టర్ గారు, దేవుడే క్షమిస్తాడు. చూడండి అది ఎంత తప్పు అంటే గ్రంథం చెప్తున్నమాట. సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటేనండి, ప్రియ దేవుని బిడ్డరా, మీ జీవితం మొత్తం నాకు అవసరం లేదు, కొంచెం చోటేస్తే చాలు అంటాడు. ఏమంటాడు? కొంచెం చోటు చాలు, ఎక్కువ అవసరంలే. ఈ మాట మీరు జాగ్రత్తగా పట్టుకుని మీకు చిన్న స్టోరీ చెప్తాను, చిన్న విషయం చెప్తాను మీకు అర్థం అవ్వడం కోసం. ఒక ఆయన ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు? చెప్పండి ఏం కట్టుకున్నాడు? దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం కట్టుకున్నాడంట? మంచి ఇల్లు కట్టుకున్నాడు. చాలా సంవత్సరాలుగా కల అతనికి మంచి ఇల్లు కట్టుకోవాలని. మంచిగా కట్టుకున్నాడు. ఎక్కడ హాల్ ఉండాలి, ఎక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఎక్కడ బాత్రూమ్ ఉండాలి, అన్ని విధాలుగా మంచి వాస్తు కట్టుకున్నాడు. మంచిగా కట్టుకున్నాడు. మన వాస్తు చూడకూడదు కానీ ఆ వ్యక్తి కట్టుకున్నాడు. కట్టుకున్న అనంతరము అక్కడికి తరచుగా ఒక సేల్స్ మ్యాన్ వస్తూ ఉండేవాడు. ఎవరు వస్తుండేవారట? సేల్స్ మ్యాన్. అంటే అమ్మకు దారి చేస్తాడు కదా, అతను వస్తున్నాడు. వస్తూ తరచుగా అడుగుతుండేవాడు, మీ ఇల్లు నాకు ఇస్తారా అని చెప్పని. డబ్బు ఆఫర్ పెట్టాడు, ఇంత డబ్బు ఇస్తాను, ఇల్లు నాకు ఇమ్మంటున్నాడు. లేకపోతే ఇంకోటి ఇస్తాను, ఇంకిస్తాను అని చెప్పి అతను విలువైనటువంటి ఆ ఇల్లును ఎన్నో రోజులు తరచుగా అడుగుతూనే ఉన్నాడు. కానీ అతనికి ఏం లేదు, యజమానికి ఆ ఇల్లు కట్టుకున్న ఆ వానరికి మాత్రం ఏం లేదంటే మనస్సు లేదు. దేనికి ఇవ్వడానికి? ఇల్లు అమ్మడానికి. ఇలా చాలా రోజులుగా ఏమవుతుంది, తరచుగా ఇలా జరుగుతూనే ఉంది. ఒక రోజున ఏం చేశారంటే, ఆ అమ్మకి దారి ఉన్నాడు కదా, అడుగుతున్నాడు కదా, నాకు ఇల్లు అమ్మని అడుగుతున్నాడు కదా, డబ్బులు ఇస్తాను ఆఫర్ చేస్తున్నాడు కదా, ఆఫర్ చేసే వ్యక్తి ఒకసారి వచ్చాడంట. చాలా రోజుల తర్వాత వచ్చి, నీకు ఎలాగ ఇల్లు అమ్మడానికి ఇష్టం లేదు కదండి, అయితే ఒక పని చేయండి, ఏం అవసరం లేదు, మీ ఇంట్లో ఒక మేక మాత్రం కొట్టించండి. ఏమన్నాడంట? ఒక మేకు మాత్రమే ఆ గోడకి నేను కొట్టెళ్తాను, ఇంకే నాకు అవసరం లేదని చెప్పి ఆ చిన్న అవకాశం అడిగాడు. అందుకు ఆ వ్యక్తి అన్నాడంట, సరేనయ్యా. చాలాసేపు ఆలోచించాడు ఎందుకు అడిగాడు అని చెప్పని. కానీ ఏమడిగాడు? చిన్న మేకే కదా, ఏముందిలే అని చెప్పేసని మనకిలాగే తెంగరగా ఆయన కూడా ఆలోచించి మేకు దగ్గొట్టించాడు. దేనికి? గోడకి. ఆ తర్వాత ఏమైందంటే కొన్ని రోజులకి మరలా ఇంటికి వచ్చాడు. ఏవయ్యా అంట్లోప్పటికి చచ్చిపోని కుక్క శవాన్ని తీసుకొచ్చి ఆ మేకు తగిలిచ్చాడు. ఏం చేశాడంట?
చచ్చిపోయిన కుక్క శవం తీసుకుని దేని తగిలిచ్చాడు? మేకి తగిలిచ్చాడు. ఆ మేక ఎవరిది? వానరదా అతనిదా? ఆ బయట అయిన మేకు. శవం ఎవరిది? ఆ బయట ఆయనదే. ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు లోపల పెట్టాడు, గోడకు తగిలిచ్చాడు. ఆ వానర్ ఏం చేశాడంటే చాలా చిరాకు పడ్డాడు, ముక్కు మూసుకొని ఇంకా భరించలేక తిట్టుకొని ఏమైపోయాడు? ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎంత గందరగోళం జరిగిందంటే ఆ వాసన వల్ల అనారోగ్యం వచ్చింది. ఆ వాసన వల్ల, దుర్వాసన వల్ల ఏగలన్నీ వాలేసి ఇల్లంతా కూడా ఎలా ఉంది? ఇప్పుడు దుర్వాసన కొడుతూ కంపు కొట్టేసింది. పూర్తిగా పాడైపోయిన ఒక బంగ్లాగా మారిపోయింది. చివరికి ఆ వ్యక్తి అక్కడి నుంచి బయటికి పారిపోయి నాకు ఇల్లు దేవతని బయటికి వెళ్ళిపోడంటాం. ఈ విషయంలో మీకు ఏమర్థం అవ్వాలంటే ప్రియ దేవుని బిడ్డరా, చిన్న మేకు అనే అవకాశము ఇచ్చాడు కాబట్టి వానరు ఏమైపోయాడు? ఇప్పుడు బయట ఆయన ఉండాల్సి వచ్చింది. అపవాది కూడా మన దగ్గర ఏం అడగడు, మొత్తం అంతా ఏం అడగడు. నీ దేహమని దేవుని ఆలయమైన దేవుడిది ఒక అవకాశం అడుగుతాడు అంతే. అది ఏదో కావచ్చు, అది చిన్న అబద్ధం కావచ్చు, చిన్న సిగరెటే కావచ్చు, చిన్న దొంగతనమే కావచ్చు, ఏమండి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే కదా, అది కూడా కావచ్చు. వాక్యం చదవకపోవడం కారణమా, అది కూడా కావచ్చు. దేవుడి కొరకు ఆకలి లేదా, అది కూడా కావచ్చు. ఏదైనా సరే ఒక చిన్న అవకాశం అడుగుతున్నాడు పాపం చేయించడానికి. కొంతమందికి మందు అలవాటు లేకపోవచ్చు, కొంతమందికి వ్యభిచార పాపం లేకపోవచ్చు. కానీ ఏముంటుంది? ఇస్కరియోతు యూదాకు ఉన్నట్టుగా డబ్బు పైన ఆశ ఉంటుంది. అంటే మీకు అర్థం కావాల్సిన మాట, దేవుని దూరం చేసి ఏదో మనలో ఉండడానికి అపవాది ఎప్పుడు కూడా మన బలహీనపరుస్తూ ఉంటాడు. దేవుని దూరం చేసేది ఏదైనా సరే, అది ఏ తప్పైనా సరే, ఆ రీతిగా ఆ వ్యక్తిని ప్రేరేపించగా చిన్న మేకే కదా అనుకున్నాడు, కానీ తర్వాత ఏమైపోయింది? ఆ ఇల్లంతటినే పాడు చేసుకుని లాగా తయారు చేసుకున్నాడు. అది మనకి ఈరోజు నేర్పుతున్న పాఠం. చిన్న తప్పే అని దాన్ని వదిలిపెట్టేసుకుంటే అది ఏమవుతుంది? ఇంకాని మన జీవితంలో పెద్దదిగా మారిపోతుంది, అది పెద్ద సమస్యగా మారిపోతుంది. కాబట్టి ఈరోజు మనకు దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డరా, మన జీవితంలో ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే ప్రభు చెప్తున్నారు, పాపముతో మీరేమవద్దు, రాజీ పడొద్దు, సహించవద్దు. ఎందుకంటే ఆ పాపం వలనే యేసు ప్రభు ఈ లోకమునకు రావాల్సి వచ్చింది. ఆ పాపం వలనే ఆయన మరణించాల్సి వచ్చింది. ఆ పాపం వలనే మనందరము కూడా నరకానికి పాత్రమైపోయి ఉన్నాం. కాబట్టి ఎక్కడైనా మనం ఏం చేయొద్దంటే పాపముతో రాజీ పడేవారుగా మనం ఉండకుందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము క్రీస్తుని రక్షించబడిన బిడ్డలమైతే, దేవుని మూలంగా కొత్తగా జన్మించిన వారమైతే పాపముతో పోరాడాలి తప్ప పాపముతో రాజీ పడకూడదు. 1 యోహాను పత్రిక 3:9 చదువుదాం ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము ఉండును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పాపం చేసేవారు ఎవరంటే దేవుని పిల్లలు కాదు, వాడు అపవాది సంబంధాలు అవుతున్నారు. పాపము చేయకుండా జాగ్రత్త పడుతూ అనుదినము కూడా భయభక్తులు కలిగి ఈ రక్షణ కోల్పోకూడదు. ఇది మన జీవితంలో ఒక్కసారి వచ్చే రక్షణ. ఇది జీవితం ఒక్కసారే జరిగేది. ఈ జీవితంలో నా ప్రభువుని మళ్ళీ నేను చేయొద్దు, సిలువ వేయకూడదు, నా ప్రభుని మళ్ళీ నేను బాధ పెట్టకూడదు అని ఎవరైతే నిజంగా దేవుని భక్తులు భయభక్తులతో ఉంటూ ఉంటారో వాక్యం చెప్తున్న మాట, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయడానికైనా మనసు రాదు. కారణం ఆ వ్యక్తి తిరిగి జన్మించిన వాడు. దేవునికి మహిమ కలుగుండగాక. ఈరోజున ఒక్క మాట ఆలోచించండి. పాపముతో రాజీ పడేలాగిన మనము కానీ మన బిడ్డలు కానీ ఉండకూడదండి. చిన్న తప్పుకు అవకాశం ఇచ్చామా? ఒక్కొక్కసారి ఇప్పుడు ఉన్నటువంటి ఈ హడావడిలో పిల్లల్ని ఒకవేళ మనం గనక సర్లేరా ఒక్క సినిమాయే కదా వెళ్ళలే అని అవకాశం ఇచ్చామా? మీరేమి పిల్లలకి గోయి తీస్తున్నారు, మీ పిల్లలు మీరే గోయి తీస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనమే సంబరాలు పంపిస్తున్నామా? మనమే సినిమాలు పంపిస్తున్నామా?
మనమే తప్పు చేయించినప్పుడు, మనమే చెప్పినప్పుడు ఈ పొద్దున ఇలా తైరని పిల్లల పొద్దున్న మారండిరా మారినాడు మిమ్మల్ని మారుతాడాడు, వాళ్ళు ఎప్పుడు మారరు. ఎంత గొప్పగా నీ జీవితం కట్టుకున్న ఒక చిన్న పాపమే మొత్తం పడకూడదు. ఇది ఎలా ఉండదు చెప్పండి, వైకుంఠ పోల్లో పాంబింగ్ వేస్తే ఏమవుద్ది, 99 దాకా వెళ్తాడు పైకి దాకాని. ఆ పాము దగ్గరికి అలా వేయగానే ఆ ఒక్కడి పడిన దానికి ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు ఆ పాము మింగేస్తే ఎక్కడికి వస్తాం, మన చివరికి తోక దగ్గరికి వస్తాడు. ఈరోజు చిన్న పాపమని మనం కూడా రాజీ పడిపోతే, ఎంతో ఉన్నతంగా కట్టుకుని నీ జీవితం ఆత్మలో చిన్న పాపం దూరం మళ్ళీ వెనక్కి వస్తావు. మళ్ళీ వెళ్ళడానికి ఎంత కష్టపడాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఎంత కన్నీరు కార్చాలి, ఎంత ఉపవాసం చేయాలి. అందుకే మీకు చెప్తున్న ఒక మాట జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుద్ధంగా జీవించడానికి జీవితకాలం పడద్ది, పాపం చేయడానికి క్షణం చాలు కదా. పైగా ఇంకో విషయం చెప్తాను చూడండి, పరిశుద్ధంగా జీవించడం అనేది ఒక రాత్రితో వచ్చేసేది కాదు. జీవిత కాలము కూడా నువ్వు జీవించాల్సిన ఒక జీవిత ప్రయాణం. పరిశుద్ధంగా జీవించడం అనేది, పరిశుద్ధత లేకుండా దేవుని చూడడం అసాధ్యము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఈరోజు మనం దేవుని దర్శనం పొందలేకపోవడం గల కారణం ఏంటంటే లోకముతో పూర్తిగా రాజీ పడిపోవడం, లోక సంబంధులతో స్నేహం చేయడం, లోక సంబంధులతో చట్టాపాటు చేసి తిరగడం. వాక్యం చెప్తున్న మాట, లోకముతో రాజీ పడేవారు దేవుని మాత్రం సంతోషపెట్టలేరు. దేవుని సంతోషపెట్టాలంటే నీకు నువ్వు ఎప్పుడు కూడా సిలువ వేసుకుంటూ ఉండాలి. ఒక అబద్ధం ఆడిన ప్రభా తప్పు అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు నేను అబద్ధం ఆడాలని ఆలోచన చేసుకోవాలి. కొంతమంది అనుకుంటారు అబద్ధమాడి పెళ్ళి చేయొచ్చు అనుకుంటారు. చేసి చూడండి ఎన్ని అబద్ధాలు వస్తుందా. ప్రతి దానికి కూడా మనం రాజీ పడిపోవడం వల్ల రేపు పొద్దున మన జీవితంలో పతనం వెళ్ళిపోతామండి. రెండో మాట ఏం చెప్తున్నానంటే, నిలువ స్థితిలోకి రావడానికి ముఖ్యమైన కారణం రెండవ మాట ఏంటి, పాపంతో రాజీ పడిపోవడం. మూడవ మాట, అందరూ తెరవండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి బైబిల్ చదువుకుందాం. మూడవ మాట అది ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మూడవ మాట లోకముతో కలిసిపోవడం. యాకోబు రాసిన పత్రిక 4:4 చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. ఎవరికి శత్రువు అవుతామంటండి? దేవునికే శత్రువు అయిపోతే ఎవరిని లోకంలో బ్రతకగలం? అసలు ప్రేమమయుడని దేవునికి కోపం వస్తే ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుందట. ఆ నిమిషమైనటువంటి ఆ కోపంలో ఎంతమంది గర్చించిపోతామండి? చూడండి, ఇక్కడ ఎంత చక్కగా మాట రాస్తారంటే, అక్కడ మనం చాలాసార్లు లోకముతో స్నేహం దేవునితో వైరమని అది చదువుతాం, కానీ దాని పైన రాయబడిన మాట వ్యభిచారులారా అన్నాడు ఆయన. ఎందుకు మాట చెప్పాల్సి వచ్చింది అంటే, లోకంలో వ్యభిచారులు ఏమంటారంటే, భర్త లేదా భార్య ఉన్నప్పటికీ కూడా వేరొకరితో తప్పు చేస్తే వ్యభిచారం. అలాగే దేవునిలో అంటుకట్టబడిన జీవితం, ప్రభువులో బ్రతుకుతున్న మన జీవితం, యేసు ప్రభువుని సొంత రక్షకుగా అంగీకరించిన మన జీవితంలో ఒకవేళ ఏ లోకమునైనా విడిచిపెట్టి మనం వచ్చామో, విశ్వాసిగా మారామో, అదే లోకములో మరలా గనక జీవిస్తే, పాపంతో జీవిస్తే మన జీవితం అంటున్నాడు దేవుడు వ్యభిచారులతో సమానం అంటున్నాడు. ఇది చాలా తీవ్రమైన హెచ్చరికతో ప్రభు మాట్లాడుతున్నమాట. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడి లోకంతో స్నేహం చేయగోరెనో వాడు దేవునికి ఏమైపోతున్నాడంటే శత్రువుగా మారిపోతున్నాడు. ఈరోజు లోకస్తుల మాటలు మనం మాట్లాడవచ్చునా? లోకస్తులు చేస్తున్న అలవాటు పనులు మనం చేయవచ్చునా? ఏమంటే లోకస్తులు చేస్తున్నటువంటి వారి ఆచారములు మనం పాటించవచ్చునా? అవన్నీ వద్దనుకొని సిలువ వేసుకుని మనం వచ్చిన మనమందరం జీవితంలో మళ్ళా వాటిని తవ్వుకుంటున్నామంటే కారణం ఏంటంటే, ప్రభు చెప్తున్నాడు, మీ లోకముతో మళ్ళా స్నేహం కలిపి జీవిస్తున్నట్లయితే మీరు నిలువెచ్చని స్థితిలో ఉన్నవారని జాగ్రత్తగా ఆలోచించడం ప్రభు రాత్రి మనల్ని హెచ్చరిక చేస్తున్నారు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అన్నారు. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నారంటే, ఆమె కూడా లోకములోనే జీవించింది.
లోకముతోనే స్నేహం చేసింది, లోకముతోనే అడుగులు వేసింది, లోకపు సాంప్రదాయాలు పాటించింది, లోకపు ఆచారములే ఆచరించింది, లోకపు అలవాట్ల పూర్తిగా నిమగ్నమైపోయింది. దేవుని కృప, అబ్రహాం గారి ప్రార్థన, దేవుడు ఏం చేశారంటే లోతును అతని కుటుంబమును రక్షించడానికి ప్రయత్నపడ్డారు. దేవుని దూతలు దిగివచ్చి వారిని కాపాడడం కోసం చేతులు పట్టుకుని బయటికి తీసుకువచ్చారు. బయటకైతే వచ్చారు, కానీ లోతు కుటుంబంలో తన భార్య బయటకు వచ్చింది శరీరంతో, కానీ హృదయం ఎక్కడ ఉందంటే హృదయం మాత్రం లోకంలోనే ఉండిపోయింది. ఈ రాత్రి ప్రభు మనకి ఇస్తున్న హెచ్చరిక అదే. మీరు నేను అందరం కూడా ఎక్కడికి వచ్చాం? మనం అందరం కూడా లోకంలో నుంచి బయటకు వచ్చిన వారమే. కానీ ఏమి రావాలని ప్రభు కోరుతున్నాడు? శరీరం మాత్రమే కాదు, మీ హృదయములు కూడా బయటకు రావాలి. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా బయట శరీరాలుగా బయటకు వచ్చారు, కానీ వారి ఆత్మ ఎక్కడ ఉండిపోయింది, మనసు ఎక్కడ ఉండిపోయిందట? ఐగుప్తులోనే ఉంది. అందుకనే చాలామంది దేవునికి ఇష్టం లేకుండా అంతరించిపోయారు, అక్కడే రాలిపోయారు అరణ్యంలో. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నమాట, లోకముతో స్నేహము, దేవునితో వైరము. మనల్ని చూస్తే లోకస్తులు వీరు కూడా మనలాంటి లేరా బాబు, బాపిని తీసుకున్నారు అంతే అన్నట్టుకున్నాం అనుకోండి, మన సాక్ష్యం పాడైపోయినట్లే. లోక సంబంధులతో కలిసి చట్టబట్ట వేసుకుని ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవునితో మన్నించబడే వారితో సహవాసం చేయండి, అందరితో సమాధానంగా ఉండండి, దేవుని నమ్ముకునే బిడ్డలతో సహవాసం చేయండి. అది మీకు చాలా ప్రయోజనకరం. ఏ విశ్వాసైతే బలంగా దేవుళ్ళలో ఉంటున్నారో, ఏ వ్యక్తి ప్రభువులో బలంగా నాటబడుతున్నారో ఆ వ్యక్తితో సహవాసం చేయండి. స్త్రీలుగా సహవాసం చేయండి, పురుషులుగా సహవాసం చేయండి. ఒక మాట ఒకరు పంచుకోండి. అలా పంచుకొని మీరు సహవాసంలో ముందుకు వెళ్ళగలిగితే ప్రభు చెప్తున్న మాట, మీ ఎంచుకున్న సహవాసం ద్వారా మీ జీవితం పరిపూర్ణంగా మార్చబడదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి చెప్తున్న మాట ఏంటంటే, లోకముతో కలిసిపోవడం వల్ల కూడా చాలామంది ఏమైపోతున్నారంట? నిలువ స్థితిలో మారిపోతున్నారని ప్రభు చెప్తున్నారు. ఇది ఎన్నో మాట? మూడో మాట. మొదటి మాట చెప్పుకున్నాం ఏంటి? మొదటి మాట ఏంటి? దేవుని కొరకైన ఆకలి లేకపోవడం వల్ల నిలువ స్థితిలో మనము ఉంటున్నాము. రెండో మాట ఏం చెప్పుకున్నాము? పాపంతో రాజీ పడిపోవడం వల్ల కూడా చాలామంది నిలువ స్థితిలో పడిపోతున్నారు. మూడో మాట ఏం నేర్చుకున్నాము? లోకముతో కలిసిపోవడం వల్ల. ఇక చివరికి ఒక మాట చెప్పి ముగింపు చేసుకుందాం. ఆ మాట పరిశుద్ధ లేఖనాలు తెరిచి దేవుని వాక్యంలో నుంచి లూకాసు సువార్త 18:1 చదువుదాం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. చాలండి. నిత్యము ప్రార్థన చేయాలా? అప్పుడప్పుడు ప్రార్థన చేయాలా? నిత్యము ప్రార్థనతో ఉండాలి. నిత్యము ప్రార్థన జీవితం కలిగి ఉండేవారు, నిత్యము వాక్య ధ్యానమును కలిగి ఉండేవారు, నిత్యము కూడా సువార్త ప్రకటించే వారందరూ కూడా నిత్యం ఏమైపోతుంటారంటే ఆత్మలో బలపడుతూ ఉంటారు. ఈరోజు మన ఆత్మ బలహీనంగా ఉండడానికి గల కారణం కూడా ఏంటంటేనండి, ఒకటి దేవుని కొరకైన ఆకలి లేకపోవడం, వాక్య ధ్యానం, దేవుని కొరకైన ఆశ, దేవుని కొరకైన ప్రయాస, పరిచర్య విషయంలోనూ మన పాలుభాగస్తులు కాకపోవడం వల్ల. రెండవ మాట, పాపముతో పూర్తిగా రాజీ పడిపోవడం. ఏమండి? మూడో మాట ఏమండి, అది ఒక వ్యసనమని ఏదైనా సరే తరచుగా చేసేస్తామంటే దాని అర్థం ఏంటి? పాపంతో అలవాటు పడిపోవడమే రాజీ పడిపోవడం. మూడో మాట ప్రభు చెప్తున్న మాట, పాపమును అలవాటు పడడమే కాదు, లోకములో కలిసిపోవడం. నాలుగో మాట ఏంటంటే ప్రార్థన జీవితం కోల్పోవడం. ఏం జీవితం కోల్పోవడం? ప్రార్థన జీవితం. నిజం చెప్పండి, ఎంతమంది గదిలో కనీసం ఉదయం అరగంటైనా సాయంత్రం అరగంటనే ప్రార్థన చేస్తున్నారు? నిజముగా మీ మనసులో మీరు చెప్పుకోండి ఒకసారి. నేను అడగను కానీ ఉదయం కనీసం అరగంట, సాయంత్రం కనీసం అరగంట. మనమేమో ఎలా ఉంటుంటామంటే దేవుని విషయంలో సమయానికి రాము, సమయాన్ని పాటించి ప్రార్థన చేయం. కానీ అన్ని పనులు ఏమైపోవాలి? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు సమయానికి అయిపోవాలి. అవుతాయా? దేవుడు తొందర పెడుతూ ఉంటావు, ప్రభు త్వరగా చేయి. ఎలా త్వరగా చేయి, నువ్వు చేయి త్వరగా. మరి నువ్వో త్వరగా రాము,
చెప్పిన మాట వినము, ప్రార్థనలో గడపము, కానీ త్వరగా రావాలి. ఎలా వస్తాయి? చెప్తున్న మాట అదే. నిర్లక్ష్యంగా వాక్యం వినకండి. నిర్లక్ష్య ద్వారా మనకు ఉండకూడదు. వాక్యం విన్నామంటే ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నపడాలి. కష్టమే, ఇది ఇరుకైన మార్గమే, సమయం దొరకదు. అయినప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎక్కువ శాతం ప్రభుత్వం గడిపిలా మనం జీవించగలగాలి. కష్టము అనే మాట కష్టముగా అనిపించవచ్చు, అది అపవాది మాట. ఏ అంటే మనము క్రీస్తులా మారలేము అనేది ఎవరి మాట? అది అపవాది మాట, సాతాను మాట. మనం ఎప్పటికీ మారలేం అనుకోవద్దు. మారితేనే మన ప్రభు రాకల్లో ఆయన ఎత్తబడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మారుతాం. మీకు దేవుడు శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం. మీలో ఉన్న ఆత్మ ఖచ్చితంగా నడిపించబడుతారు. మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన. మీరేం చేయాలి? మీరు ముందుకు ఒక అడుగు ముందుకు వేయాలి. మీరు ముందుకు ఒక అడుగు ముందుకు వేస్తే నడిపించేది ఇంకా ఆయనే. హల్లెలూయా. నేను నడవలేను అనుకుంటున్నావా? తప్పు నీదే. స్వస్థపడగోరుచున్నావా అని 38 సంవత్సరాలుగా అదే ప్రదేశంలో కూర్చొని పోయిన ఒక వ్యక్తిని దేవుడు ఉన్నారట, స్వస్థపడగోరుచున్నావా అన్నప్పుడు ఆయన ఉన్నాడు, ఎవరైనా నన్ను తీసి అక్కడ వేస్తే బాగుపడతానయ్యా, మొదటి ఎవడు వెళుతుంటే ఆడు బాగుపడుతున్నాడు, కానీ నాకు ఈ మాత్రం అవకాశం రాలేదని చెప్పి సాగు చెప్తున్నాడు. ప్రభు అన్నారు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే నీకు మనసులో ఉద్దేశం ఉందా? నీకు ఉద్దేశం ఉంటే లే అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. పరిపెత్తుకు లేవమనగానే ఎన్నో సంవత్సరాలుగా కుంటిపడిపోయినాయి కాళ్ళు, ఎన్నో సంవత్సరాలు బలహీనమైపోయినాయి శరీరము. లేవగలదా అనుకోలేదు. లేవడానికి ప్రయత్నం చేయగా దేవుడే అతను నడిపించాడు. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చేద్దాం బిగ్గరగా. నాకు రాదు, నేను చేయలేను, నేను పాట పాడలేను, నేను వాక్యం చదవలేను, వాక్యం చెప్పలేను, నాకు చేత కాదు అనేది ఎవరి స్వరం అంటే అది అపవాది స్వరం. నువ్వు నిలబడగలవు. నువ్వు పాపంతో రాజీ పడనక్కర్లేదు. నువ్వు పరిశుద్ధత కలిగి జీవించగలవు అనే మాట దేవుని స్వరం ఇది. నువ్వు నమ్మగలిగితే దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం జరిగించునుగాక. ప్రార్థన చేయడానికి నా మోకాళ్ళ వంగవండి పాస్టర్ గారు 6 గంట కూడా చేయాలనుకుంటున్నావా? దేవుడిని ఎక్కిస్తున్న గొప్పవారి రాత్రి నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు 2 గంటలకు ఎక్కువ ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు మోకాలు వేయగలుగుతావు, ప్రార్థన చేయగలుగుతావు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. తప్పక దేవుడి నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నువ్వేం చేయగలగాలి? నీవు సిద్ధపడగలగాలి, నువ్వు మోకరించగలగాలి, నువ్వు ప్రార్థన చేయగలగాలి, నువ్వు కన్నీరు కార్చగలగాలి. అనేక అంశాలు దేవుడిని ముందుకు తీసుకొచ్చినప్పుడు తప్పక ప్రార్థన చేయగలుగుతావు. నువ్వేమనుకుంటావు అంటే నేను చేయలేనండి పాస్టర్ గారు. ప్రార్థన పెద్ద ప్రారంభమేం కాదు, నువ్వు చేయడం నిలబడితే చాలు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో శక్తిని కుమ్మరించి నీవు తప్పక ప్రార్థన చేసేలాగా చేతులు ఎత్తలేకపోతున్నావా? నిలబెడతాడు ఆయన. నువ్వు నిలబడితే చాలు, నిలబెడతాడు ఆయన. దూతలందరూ కూడా నీ పక్కకు వస్తారు. హల్లెలూయా. తప్పక నడిపిస్తాడండి. నువ్వు నమ్మితే చాలు, దేవుడు కార్యం జరిపిస్తాడు. నాకు చేత కాదు, కానీ దేవుడు నడిపించుకుంటూ ఉంటాడు. నాకు మోకరించినప్పుడు నాకు బలహీనమైపోతుండే. ఎందుకంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కాళ్ళు నిలబడే ఉంటాయి. అరికాలలో కింద ఓ పక్కన పిండేస్తుంటుంది కాళ్ళు. ఆయన ఏం చేస్తానంటే మోకరించిన తర్వాత ఇంకా ఆ దేవుడే ఎత్తైన కొండకి వెళ్ళిపోయినట్టుగా చల్లగాలి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఎక్కడ? దోమలు కుట్టేస్తే ప్రదేశంలో కూడా, చలిగాల్లో కూడా ఆ పైకి ఈ పక్క తిరిగేస్తుంటాను నేను. ఏ దయ్యం తీరేసినట్టు ఏముండదు. అంటే నడిపించేది ఆయనే. నువ్వు నిలబడగలిగితే చాలు, దేవుడు నిలబెట్టుకుంటాడు. దావీదు బలహీనుడే, బాలుడు, చిన్న బాలుడు. కానీ అతనిలో ఉన్న విశ్వాసం అంత చిన్నది కాదు. దేవుడికి స్తోత్రం. ఎదురుకున్నటువంటి గొల్యాతు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం కలిగిన వాడు. దావీదుని చూసి దావీదుని చూసి అందరూ కూడా హేళన చేశారు. నీ వల్ల ఏమవుతుందిరా అన్నారు. ఆఖరి రాజులతో సహా, కుటుంబంతో సహా అందరూ కించపరిచారు, అందరూ వెనక్కి లాగారు. కానీ అతను మాత్రము మనిషినిపై ఆధారపడలేదు, దేవునిపై పూర్తిగా ఆధారపడ్డాడు. అప్పుడు అతను అంటాడంట, ఏమంటే యెహోవా పేరట నేను ముందుకెళ్తున్నాను, నా దైవం ఆయనే, నా కొండ ఆయనే, నా కోట ఆయనే, నా ఆశ్రయదుర్గం ఆయనే, దేవుడి పేరట వెళుతుండగా ఆయన నాకు సహాయం చేస్తుండని చెప్పని ముందుకెళ్ళాడు. ఒక రాయి విసిరి కొట్టగానే
శత్రు సైన్యంలో ఉన్నటువంటి ఆ గొల్యాతు ముందుకు వచ్చి పడ్డాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న విశ్వాసం వెలికి తీయగలిగితే, నీలో విశ్వాసం ముందుకు వచ్చి ప్రార్థన చేయగలిగితే తప్పక దేవుడిని నడిపిస్తుంటారండి. ఈరోజు నీ ప్రార్థన జీవితం మారాలా అని ఆడసపడుతున్నావా? ప్రార్థన బాధపడుతున్నావా? ప్రార్థన చేస్తే ప్రార్థన వస్తుంది. ప్రార్థన బలపడలేకపోతే ప్రార్థన చేస్తే బలపడిపోతావు. దేవుడు అట్టి విధంగా దీవించుండగాక. 4వ మాట ఏం చెప్పుకున్నాము? ప్రార్థన లేకపోవడం వల్ల ఏమవుతున్నాం మన చాలా జీవితంలో? ఆత్మీయ జీవితంలో లొలివ స్థితిలోకి రావడం గల కారణం ప్రార్థన లేకపోవడం. ఈరోజు మనం ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యం దీవించుండగా. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కానీ నేను ఇంకా చెప్పట్లేదు. కానీ ఒక్క చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే, మరి ఎలా బయటికి రావాలి ప్రభువా? ఏంటండి, నిలువ స్థితిలో మనం ఉన్నాం కదా, ఎలా బయటికి రావాలి? మొదటి మాట, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నిజంగా నువ్వు చెప్పినట్టుగా నాకు దేవునికి వాక్యం కొరకైన ఆకలి చనిపోయింది. ఒకరు బాగా ప్రేమించేవాడిని నిన్ను, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఉండేది, త్వరగా వచ్చేవాడిని, త్వరగా ప్రార్థించేవాడిని, పాటలన్నా ప్రార్థన వాక్యం ఎప్పుడు నాకు ఇస్తారని ఆశపడేవాడిని. మరి ఇప్పుడేమైపోయింది? ఆ స్థితిలో నుంచి మేము కొంచెం కింద పడిపోయాను అయ్యా. ఇప్పుడేం చేయాలంటే, నేను మళ్ళీ పైకి లేవడెత్తడానికి నువ్వు నాకు సహాయం చేయి, నేను నిలబడతాను. నీ మనసులో ఒక ఆలోచన పుడితే చాలండి, తప్పకుండా దేవుడు నేను నడిపిస్తాడైనా. హల్లెలూయా. నీకు ఆశ కలిగి నువ్వు లేవడానికి ప్రయత్నం చేస్తే చాలు. పశ్చాత్తాప హృదయంతో మనసుతో ఏం చేయాలంటే, ప్రభువా నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నేను చల్లబడిపోయాను ఆత్మీయ జీవితంలో, ఒకసారి నన్ను లేవనెత్తు ప్రభు అని చెప్పని ప్రార్థన చేస్తే మళ్ళీ నిన్ను అగ్ని వలె మండించగలిగే సమర్థుడైనా. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా రెండో మాట ఏంటంటే, ప్రతిరోజు కూడా ఆయన వెతకండి. ఉదయం లేచిన తర్వాత ఉదయం లేవండి, ప్రార్థన చేయండి, వెతకండి, ప్రభువుని వెతకండి, పూర్ణ హృదయంతో వెతకండి, ఆయన పరిపూర్ణంగా వెతకండి, ప్రార్థనలో వెతకండి. ఏమండి, ఈ ప్రార్థన వాక్యం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో నువ్వు ఆత్మీయ జీవితంలో ఇంకా మెరుగుగా మార్చబడతావు, సువర్ణముగా మారుతావు. శ్రమలు వచ్చినను నీకు ఆ వాక్య జ్ఞాపకం వచ్చినప్పుడు శ్రమలను సహితం